Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is God's rest. Devin Visranti, God's rest. The text is from letter to the Hebrews, chapter 4, verse 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. It refers to ultimate spiritual peace, salvation, eternal life that God offers to believers. దేవుడు విశ్వాసులకు అందించే the ultimate spiritual peace, salvation, eternal life. సమాధానము, రక్షణ, నిత్య జీవం దేవుడు అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. Resting in the finished and saving work of Jesus Christ instead of trying to earn one's own salvation. ప్రయాసమాని విశ్రాంతి పొందురని దేవుని వాక్యం శ్రమిస్తున్నది. ప్రభు ముగించిన కార్యములను మనము రెస్ట్ చేయుట. The layers of rest. The first layer is creation rest. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనం. State of divine completion and peace existed since the foundation of the world. దేవుడు తన కార్యమును ముగించి రెస్టెడ్, ఆయన విశ్రమించినట్టు దేవుని వాక్యం సెలవిస్తారు. The creation rest. The second layer of rest is promised canon rest. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విశ్రాంతి అనే వాగ్దానం ఇచ్చాడు. God offered Israel rest in the promised land, that's Canaan, as a symbol of his kingdom. But they failed to enter that rest, that is Canaan, because of their disobedience and lack of faith. మనం గమనిస్తే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయములో 13-14 వచనాల్లో ఆ విషయం మనం చూస్తాం. 18-19 వచనాల్లో అవిధేయత, అవిశ్వాసం చేత ఇశ్రాయేలు ప్రజలు కనానులోనికి వారు ప్రవేశించలేకపోయారు. The third layer of rest is spiritual rest in Christ, the new covenant, that is Sabbath. సబ్బాత్ గురించి రాయబడి ఉన్నది. Sabbath rest remains for the people of God. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. హెబ్రీ పత్రిక రచయిత ఒక్కనిస్తున్నాడు. సీజింగ్ ఫ్రమ్ సెల్ఫ్ ఎఫర్ట్స్, సొంత ప్రయత్నాలు మాని మనము దేవుని యొక్క విశ్రాంతిలోనికి, అసమాధానములోనికి మనం ప్రవేశించడం అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి దేవుని విశ్రాంతి ఆయన ప్రజలకు శ్వాసగా నిలిచి ఉంది. కాబట్టి ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజలు వారు ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయారో, వారు పడిపోయినట్టుగా మనం పడిపోకుండా, వారు అవిశ్వాసము, అవిధేయ చేతనే ప్రవేశించలేకపోయిన వాక్యం శ్రమిస్తుండగా, మనం విధేయులమై విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ దేవుడు మనకు సిద్ధపరిచిన సాబత్ రెస్ట్లోనికి ప్రవేశించడానికి మనము ప్రయాసపడాలి, సిద్ధపడాలి. God's rest for God's people. To enter the God's rest, we must have faith and obedience. ఆ రీతిగా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. The question for today is, who wrote the epistle to Hebrews? Name the writer of the letter to the Hebrews. హెబ్రీ పత్రిక రచయిత ఎవరు? హెబ్రీ పత్రిక రచయిత ఎవరు? ప్రార్థన చేసుకున్నాం. స్థితికి పాత్ర మహోన్నతర మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. మీరు మాకు సిద్ధపరిచిన సాబత్ రెస్ట్లో ప్రవేశించడానికి విశ్వాసము, విధేయత కలిగి జీవిస్తూనైనా మీరు సంపు చేసిన కార్యములోనికి
ప్రవేశించడానికి సిద్ధపడకు. కృపని మొగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనమైన మీ నామాన్ని కొనియాడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక.